భారతీయ సనాతన ధర్మంలో సప్తర్షులకు ఉన్న స్థానం అద్వితీయం. వారిలో ఒకరైన అంగీరస మహర్షి గురించి మీకు తెలుసా? బ్రహ్మదేవుని మానసపుత్రుడిగా, అగ్నిదేవుడికి తండ్రిగా కొన్ని పురాణాల ప్రకారం, వేద మంత్రాల ద్రష్టగా ఆయన చరిత్ర ఎంతో గొప్పది. బ్రహ్మదేవుని మానసపుత్రుడిగా, అగ్నిదేవుడికి తండ్రిగా కొన్ని పురాణాల ప్రకారం, వేద మంత్రాల ద్రష్టగా ఆయన చరిత్ర ఎంతో గొప్పది. ఈరోజు మనం ఈ వీడియోలో అంగీరస మహర్షి జననం, ఆయన తపస్సు మరియు లోక కళ్యాణం కోసం ఆయన చేసిన కార్యాల గురించి తెలుసుకుందాం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని విస్తరింపజేయడానికి తన సంకల్పంతో 10 మంది ప్రజాపతులను సృష్టించారు. వారిలో అంగీరసుడు ఒకరు. ఆయన ముఖం నుండి వెలువడే తేజస్సు అగ్నితో సమానంగా ఉండేది. అందుకే ఆయనను అంగీరసుడు, అంగము నుండి పుట్టిన రసం వంటి తేజస్సు కలవాడుని పిలుస్తారు. మనందరికీ తెలిసిన దేవగురువు బృహస్పతి ఈ అంగీరస మహర్షి కుమారుడే కావడం విశేషం. బ్రహ్మదేవుని మానసపుత్రుడిగా, అగ్నిదేవుడికి తండ్రిగా కొన్ని పురాణాల ప్రకారం, వేదమంత్రాల ద్రష్టగా ఆయన చరిత్ర ఎంతో గొప్పది. ఒకానొక సమయంలో అగ్నిదేవుడు తన కర్తవ్యాన్ని విస్మరించి తపస్సులోకి వెళ్ళిపోయినప్పుడు అంగీరస మహర్షి తన తనికాన్ని కహాని. అందుకే యజ్ఞయాగాదులలో అగ్నిని అంగిరా అని కూడా సంబోధిస్తారు. ఋగ్వేదంలోని అనేక మంత్రాలు అంగీరస వంశీయుల ద్వారానే లోకానికి అందాయి. అథర్వణ వేదం, దీనిని మొదట్లో అథర్వాంగీరస వేదం అని పిలిచేవారు. అంటే అథర్వణ మహర్షి మరియు అంగీరస మహర్షిని క్రోడీకరించారు. అంగీరస స్మృతి, ధర్మశాస్త్రాలలో అంగీరస స్మృతికి చాలా ప్రాముఖ్యత ఉంది. మానవుడు ఎలా జీవించాలి, ఆచార వ్యవహారాలు ఏమిటి అన్నది ఇందులో వివరించబడింది. అగ్నిలాంటి తేజస్సు, హిమాలయమంతటి సహనం, వేద విజ్ఞానాన్ని అందించిన మహోన్నత వ్యక్తి అంగీరస మహర్షి. సప్తర్షులలో ఒకరిగా ఆకాశంలో నక్షత్ర రూపంలో మనకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. ఆయన జీవితం మనకు నేర్పే పాఠం ఒక్కటే: జ్ఞానమే అసలైన శక్తి.